ఏంటంజు ఇలా చిక్కిపోయావు? తిండి మానేసావా? అవునండి, అదిగో స్వీట్ మొక్క కూడా తీసుకోవట్లేదు. ఏంటి కాజానా? ఫ్రెష్ గా ఉంది. ఆ ఒక్క ఎందుకు తిన్నారండి? బాత్రూమ్ సగం కడిగేసాం. అంజు అంజు బాత్రూమ్ అంతా సగం నేను కడిగేశాను, మిగిలిన సగం నువ్వు కడిగే. అదేంటి, ఇంట్లో 2 బాత్రూమ్లు ఉన్నాయి, ఒకటి మొత్తం మీరు కడిగితే ఇంకొకటి నేను కడుగుతాను, అది సమానమే కదా? అలా కుదరదు. ఈ బాత్రూమ్ లో సగం నువ్వు కడుగు, ఆ బాత్రూమ్ లో కూడా నేను సగం కడుగుతా, అప్పుడే సమానత్వం అవుద్ది. రూల్స్ పాటించదు. ఇది సమానత్వం కాదురా, సాడిజం. సార్ ఆర్డర్ సార్. ఎంత? 345 రూపాయలు సార్. స్కానర్ చూపిస్తా సార్. ఇదిగోండి సార్. మిగిలింది మా ఆవిడ వచ్చి కొడుద్ది. ఎంత? 172 రూపాయల 50 పైసలు. స్కానర్ ఇదిగోండి మేడం. షేరింగా మేడం? ఓ ఆయన మీ రూమ్మేటా? కాదు, హస్బెండ్. ఓ షేరింగ్ హస్బెండా? అత్తే కాదు, మా అత్త పంపించిన పార్సిల్ కూడా తొక్క ముక్కలా ఉంది. చాలా పప్పలు పంపించినట్టు ఉంది. తర్వాత లెక్క చూసి తిరిగి పంపించా, లేకపోతే సమానత్వం పోద్ది. ఏంటిది? కాజాలు. నాకు అంజు కలిపి పంపించినట్టుంది మా అత్త. ఒక కాజాలో సగం నేను తిని మిగిలి సగం అంజుకి ఇచ్చేద్దాం. అంజు అంజు అంజు, నా సగం ముక్క నేను తినేసా, ఇది నువ్వు తినే. నాకొద్దు, మీరే తినండి. అది ఎలా కుదురుతుంది? మీ అమ్మ మన ఇద్దరు కలిపి పంపించింది. నా సగం నేను తినేసా, నీ సగం నువ్వు తినాలా, లేకపోతే సమానత్వం పోద్ది. వీడి సమానత్వం సల్లగుండా. బా, అక్కడ పెట్టండి, తర్వాత తింటానులే. సరే అయితే. అంజు అంజు, అమ్మో, ఈ సమానత్వం సచ్చినోడంటే ఇక్కడే ఉన్నాడు. అనిత గారు, ఏంటి ఇలా వచ్చారు? ఉప్పు పప్పు కోసమా? చల్లండి, సాయంత్రం వచ్చి సమానంగా ఏదో ఒకటి తీసుకెళ్తాను నేను. అదేం లేదండి, ఊరికే వచ్చా అంజున్ చూద్దామని. పండక్కి ఎవరోళ్ళకి వాళ్ళు వెళ్ళాం కదా, అంజున్ చూసిపోదామని వచ్చాను. ఆహా, సరే సరే. ఏంటంజు ఇలా చిక్కిపోయావు? తిండి మానేసావా? అవునండి, అదిగో స్వీట్ మొక్క కూడా తీసుకోవట్లేదు. ఏంటి కాజానా? ఫ్రెష్ గా ఉంది. ఆ ఒక్క ఎందుకు తిన్నారండి? ఎలకల మంది ఏమన్నా కలిపారా? ఎలకల మందు కలిపిన ముక్క తిన్నా ప్రాబ్లం లేదండి. మరి సమానత్వం ముక్క తిన్నారు. పోన్లేండి, ఎలాగో ఆవిడ తినేశారు కదా, కడుపులో కూడా వెళ్ళిపోయింది కదా, ఇంకేం చెయ్యలేం కదా, వదిలేయండి. అలా ఎలా కుదురుతుంది? కడుపులోకి వెళ్ళింది సమానత్వం పోగొట్టుకుంటావా? అలా కుదరదు. మరి ఇప్పుడు ఏం చేయలేం కదండి. ఎందుకు చేయలేవు? నీ మొక్క తినేసింది కదా, నా ఒక్కటి తినేస్తే సమానత్వం అయిపోద్ది. ఇందా తినండి. అని దగ్గర పరిగెట్టి వెళ్ళిపోతే సమానత్వం ఉండదండి, తినండి. ఏమండి? అనిత గారు, ఏమండి? అనిత గారు, ఏమండి? అనిత గారు, ఏమండి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ మొక్క తిని సమానం చేయండి.
అంజు గారు ఈ మొక్క తినేయండి, సమానత్వం పోద్ది. మీ తాకి నన్ను తినమంటారేంటండి ఆ, ఛీ! ఏమండి? ఏమండి? తినేయండి. సమానం అయిపోయింది. మీ స్వీట్లో సగం ముక్క తిన్నారు, నా స్వీట్లో సగం ముక్క తిన్నారు కాబట్టి సమానత్వం అయిపోయింది. ఆ? ఓకే. ఆ, కరెక్ట్ టైంకి వచ్చి కాపాడే మంజు, లేకపోతే మీ ఆయన నా నోట్లో. ఇంతకు ముందు ఒక స్వీట్ కి ఇంకో స్వీట్ సమానత్వం అనేవాడు, కానీ ఇప్పుడు ఒక స్వీట్ ని 2 ముక్కలు చేసి సమానత్వం అంటున్నాడు. అవును అనిత గారు, మా ఆయనకి ఈ మధ్య సమానత్వం బాగా ముదిరి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. అసలు లాజిక్ లేకుండా సమానత్వం అంటున్నాడు. ఆ, అంజు ఉమ్, మొన్న షర్ట్ ఆర్డర్ పెట్టాం కదా, వచ్చింది 2500. సమానత్వం ప్రకారం 1250 నువ్వు నాకు కొట్టే. అదేంటి? బాత్రూమ్ నేను వాడతాను కాబట్టి సగం నేను కడుగుతాను, ఫుడ్ నేను తింటాను కాబట్టి సగం బిల్ నేను పే చేస్తాను. మీరొక్కలు వేసుకునే చొక్కాకి సగం డబ్బులు నేనెందుకు కట్టాలి? ఇది సమానత్వం కాదు, అన్యాయం. అంత లేదు, ఈ ఇంట్లో వాడిని ఏ వస్తువు అయినా సగం సగమే. ఏమన్నా నేను తిన్న కాజాలో కూడా సగం నీకు ఇచ్చా. నా షర్ట్కి డబ్బులు ఇవ్వా. ఆ. The next day. టైం అయిపోతుంది. అంజు అంజు, అబ్బా ఏంటండి? నేను కొత్త షర్ట్ ఆర్డర్ పెట్టాను కదా, అది కనపట్లేదు, ఎక్కడుంది? ఆ, ఆ, ఒక్క నిమిషం. ఉమ్. ఉమ్, ఉమ్. ఇదేంటే షర్ట్ సగం ముక్కుంది? సమానం. ఆ? నీకు సగం, నాకు సగం. బాత్రూమ్ సగం సగం, ఫుడ్ బిల్ సగం సగం, కాజా సగం సగం. అలాగే ఈ చొక్కా కూడా మీకు సగం, నాకు సగం. మిగిలిన సగం ముక్క నువ్వేం చేసుకుంటావే? మసిగుడ్డలా వాడుకుంటాను. ఆ? ఆ, ఇది సమానత్వం కాదు, ప్రతీకారం.